అనగనగా ఒక అందమైన గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్న కుక్క ఆనందంగా తిరుగుతూ ఉంది. అది చాలా ఆకలిగా ఉంది. కొంచెం వెతికిన తర్వాత దానికొక పెద్ద ఎముక దొరికింది. వావ్! ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది అని అనుకుంటూ ఆ ఎముకను నోట్లో పెట్టుకుని ఆనందంగా నడవడం మొదలుపెట్టింది. నడుస్తూ నడుస్తూ అదొక చిన్న కాలువ దగ్గరకు వచ్చింది. నీరు చాలా స్పష్టంగా ఉంది. అద్దంలా మెరుస్తోంది. కుక్క నీళ్లలోకి చూసింది. నీళ్లలో ఇంకో కుక్క కనిపించింది. దాని నోట్లో కూడా ఒక ఎముకుంది. కుక్క ఆశ్చర్యపోయింది. అయ్యో, ఆ కుక్క దగ్గర కూడా ఎముకుందా? నా దగ్గర ఒకటుంది కదా, ఆ ఎముక కూడా నాకు దొరికితే 2 ఎముకలవుతాయి అని అనుకుంటూ తన ఎముకను గట్టిగా పట్టుకుని ఆ నీళ్లలో ఉన్న కుక్కమీదికి గుర్రుగా అరవాలని నిర్ణయించుకుంది. ఉఫ్ ఉఫ్ అని అరవడానికి నోరు తెరిచింది. అంతే! ఆ క్షణంలోనే తన నోట్లో ఉన్న ఎముక జారిపడి చప్పున నీళ్లలో పడిపోయింది. కుక్క భయంతో చూసింది. నీళ్లలో వెతికింది. కాని ఎముక కనిపించలేదు. ఛీ! అప్పుడే దానికి అర్థమైంది. నీళ్లలో కనిపించింది తన ప్రతిబింబమే అని, ఇంకో కుక్క కాదు అని. కుక్క చాలా బాధపడింది. నేను అత్యాశకు పోకుపోయుంటే ఇప్పటికీ నా ఎముక నా దగ్గరే ఉండేది అని అనుకుంది. తల వంచుకుని నెమ్మదిగా అక్కడ్నించి వెళ్ళిపోయింది. నీతి: అత్యాశ నష్టానికి కారణం.